వెల్కమ్ టు ఎంఈ న్యూస్. నర్సీపట్నం హట్టాసంగా లోకేష్ జన్మదిన వేడుకలు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. అదేవిధంగా నర్సీపట్నం పెద్ద చెరువులో 108 అడుగుల భారీ శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్న నాయకుడు లోకేష్ అని కొనియాడారు. కార్యకర్తల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత లోకేష్ దని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుండెల్లో పెట్టి చూసుకుంటారని భరోసా ఇచ్చారు. వెన్నుపోటు పొడిచే రాజకీయాలు తనకు తెలియదని ధైర్యంగా పోరాడతామని వెన్నుపోటు పొడిచే వారిని విడిచిపెట్టమని హెచ్చరించారు. నర్సీపట్నం ప్రజలకు చింతకాయల విజయ్ ఒక భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టును ఈ సందర్భంగా ప్రకటించారు. నర్సీపట్నం పెద్ద చెరువు మధ్యలో కేరళలోని తరహాలో 108 అడుగులు ఎత్తైన పార్వతీ పరమేశ్వరులు శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నర్సీపట్నాన్ని ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సంకల్పం చేశారు. ఇందుకోసం త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, యువత మరియు వేలాదిగా కార్యకర్తలు పాల్గొని లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ఆ రోజు ఓడిపోవడం సహజం కదా, నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్ లో. ఆడవ ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ కరక్ సత్యనారాయణ గారు కూడా స్టేజ్ రావాల్సిన కూర్చున్నాం. మరి సీనియర్ నాయకులు శ్రీ బోలు రామప్రసాద్ గారిని కూడా స్టేజ్ పై రావాల్సిన కూర్చున్నాం. నారా లోకేష్ గారు మన యువ నాయకులు, జాతీయ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ గారు, ఐటీ ఎడ్యుకేషన్ మంత్రివర్యులు, అంతకంటే ఎక్కువ ఏంటంటే మన కార్యకర్తలకు కానీ మన తెలుగుదేశం పార్టీకి కానీ భవిష్యత్తు మన నారా లోకేష్ గారు. ఆయన జన్మదిన సందర్భంగా మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు పండగ రూపాన్న పండగలా జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు మాట్లాడుతున్నానంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ప్రతిసారి అయ్యన్న పాత్ర గారు చెప్తారు, కార్యకర్తలు మన పట్టుకొమ్మలు, మన చెట్టు ఎప్పుడైనా అయినప్పుడు దానికి ఏర్లు ఎంత ముఖ్యం, మన కార్యకర్తలకు ఆ కొమ్మలు ఏర్లు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్తూ ఉండేవారని చెప్తారు. ఆ మాటలను ఆశయాలుగా తీసుకొని మన నిజాయితీ అనే కార్యకర్తలు, ఆత్మాభిమానం ఉన్న కార్యకర్తలు, తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని పునస్కంధాల మీద తీసుకొని ముందుకు నడిపించిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని, నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని, అది పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను స్వయంగా చూశాను. నారా లోకేష్ గారికి ఆ పట్టుదల, ఆ కమిట్మెంట్, మాట ఇస్తే ఆ మాటని ఏమాత్రం కూడా తప్పకుండా ముందుకెళ్లే విధానం కానీ, ఒక ఎమోషనల్ గా, అంటే ఒక నాయకుడికి కొంతమంది ఎలా ఉంటారంటే ఈ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆ నియోజకవర్గంలో మన ప్రజలు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మనం గుండు పెట్టి వింటారు, కొంతమంది బ్రెయినే పెడతారు. అంటే మెదడుతో వింటే ఒకలాగుంటుంది, గుండుతో వింటే ఒకలాగుంటుంది. గుండుతో విన్నప్పుడు ఏమవుతుందంటే తన కుటుంబాన్ని నా కుటుంబం అని చేసుకుంటారు. ఏమైనా కష్టం వచ్చినప్పుడు రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు నా కష్టంగా భావిస్తారు. కార్యకర్త ఎవరన్నా కానీ బాధపడినా, కుటుంబానికి నష్టం జరిగిన నాయకుడు అనేవాడు నా కుటుంబానికి నష్టం జరిగిందని చూసిన వాడు గుండుతో వింటాడు. అలాంటి నాయకత్వం కలిగిన నాయకుడు నారా లోకేష్ గారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ చాలా మంది మహిళా మీటింగ్ అయింది, ఆ రోజు రావణం గారు కూడా ఉన్నారు అక్కడ. నారా లోకేష్ గారు వచ్చారు. నేను ఇక్కడ మానవారపాలెంలో ఒక మహిళలకి కష్టం వచ్చింది, ఆ కుటుంబానికి కష్టం వచ్చిందని నేను తీసుకెళ్ళినప్పుడు నేనేం చేశానంటే ఎక్కడన్నా పొలిటికల్ పార్టీ దగ్గర మనం వెళ్తున్నప్పుడు డోనర్స్ కూడా కొంతమంది తీసుకెళ్ళి, అయ్యా మీరు డొనేట్ చేస్తారా,
ఇక్కడ కుటుంబానికి కష్టం వచ్చిందని చెప్పి ఆ డబ్బులు రెడీ చేసుకొని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మ కష్టం చెప్తున్నప్పుడు ఆయనకి కూడా కన్నీరు వచ్చి వెంటనే ఆయన పక్కన పిలిచి ఒక 2 లక్షల రూపాయలు ఇమీడియట్ గా అరేంజ్ చేయండి, ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తానని చెప్పి వెంటనే ఇచ్చేసి ఆ కూతురు సంబంధించిన పెళ్లి కూడా నువ్వు చూసుకో విజయ్ అని చెప్పి నాకు చెప్పారు. నాకు కానీ పటిష్టంగా నిలబెట్టే నాయకుడు మనకు ఉన్నాడు, దానికంటే ఏం కావాలని చెప్పి ఆ రోజు నాకు అనిపించింది. ఎందుకంటే మనసు పెట్టి తను ఆయన హృదయంతో ఆ కుటుంబాన్ని హక్కు చేర్చుకున్నాడు. అలాంటి ఎన్నో సందర్భాలు నేను చూశాను. మొన్న 5 సంవత్సరాల్లో నేను పార్టీకి అతి చేరువుగా కష్ట సమయాల్లో నష్ట సమయాల్లో పార్టీ ఆఫీసులో మంగళగిరిలో కూర్చోవడం కానీ చంద్రబాబు నాయుడు గారితో అతి చేరువుగా పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఎందుకంటే నాకు ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అవకాశం ఇవ్వడం వల్ల అది ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి చేరువుగా ఉన్నప్పుడు నేను చూశాను. కోవిడ్ సమయంలో హోప్ హెల్ప్ సర్కిల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఒకటే అనేవాడు, ఏ మందులు కావాలన్నా, ఎవరికైనా డబ్బులు కావాలన్నా, ఎవరికైనా బెడ్ కావాలన్నా అర్ధరాత్రిగా నాకు ఫోన్ చేయ విజయ్ అంటే అది ఆటోమేటిక్గా ఏ నాయకుడైనా అంటున్నాడు. నేను సరే అని చెప్పి నేను అంత సరే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేద్దాంలే, ఎత్తుతారో లేదో నాకు తెలియదు అనుకున్నాను. కానీ ఒకరోజు రాత్రి 2:45 ప్రాంతంలోని ఇక్కడ ఇదే వైజాగ్లో ఒక లాయర్ గారు ఆక్సిజన్ మొత్తం పడిపోయింది బాబు, నాకు ఏదో చేయండి అని అడిగితే నేను హాస్పిటల్ అన్ని కొడుతున్నాను, ఎక్కడా కూడా బెడ్ దొరకలేదు. బెడ్ దొరకపోయేసరికి నేను 2:45కి నేను జస్ట్ ఎత్తారో లేదో చూద్దామని చెప్పి ఒక మిస్ కాల్ ఇస్తే వెంటనే ఒక 1 మినిట్లో ఆయన మళ్ళీ కాల్ చేశాడు. కాల్ చేసి ఏం చేయాలి విజయ్ అంటే నాకు బెడ్ దొరకట్లేదంటే ఇమీడియట్ గా పినాకిల్లోని 5 నిమిషాల్లో బెడ్ ఇప్పించి అక్కడ లాయర్ని అడ్మిట్ చేయించి మళ్ళీ బతికించేలా చేసి నీ అన్ని చూస్తే నా స్వయంగా నా కళ్ళతోటి నీ అన్ని చూడటం వల్ల ఈ సందర్భాలు నేను చెప్పదలుచుకున్నాను. కొన్నిసార్లు చెప్పకపోతే తప్పు, ఎందుకంటే నాయకుడు అనేవాడు ఈ విధంగా ఉండాలని కొంతమంది కొన్ని క్వాలిటీస్ నేను నేర్చుకోవాల్సి వచ్చింది ఆ కోవిడ్ సమయంలో. అందుకే నర్సీపట్నంలోంచి ఎవరన్నా ఫోన్ చేసినా ఏం చేసినా ఇమీడియట్ గా స్పందించేవాడు. నేను వెంటనే అదే సందర్భం మనకి మన మున్సిపాలిటీలో మురళి ఉంటాడు, అదే సందర్భం తనకి వచ్చింది. వచ్చి తను ఎప్పుడో లేదు నాకు లైవ్ కాల్ చేశాడు. ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు, అక్కడ ఉన్నాడు. లైవ్ కాల్ చేసావు, చేసి వీడియో కాల్ పెట్టాడు. నేను లాస్ట్ టైం మాట్లాడుతున్నాను బాబు మీతోటి అన్నాడు. నాకు ఆ నాయకుడు ఆదర్శం తీసుకొని ఆ మురళి కూడా దేవుడి దయ వల్ల ఆ రోజు బెడ్ దొరికింది అక్కడ హాస్పిటల్లోని. ఈ రోజు ముందు కళ్ళ ముందు బతుకున్నాడు. ఈ రోజు నేను అలాంటి సందర్భాలు నేను చేయాలంటే నాకు ఎవరో ఒక ఇన్స్పిరేషన్ కలగాలి. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినీగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఒక టీచర్ చిత్తూరు జిల్లాలోని ఇప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ చూసుకుంటే వెళ్ళిపోతుందని చెప్పొచ్చు, కానీ పీపీ కిట్ వేయించి ఒక మనిషి నా టీచర్ ఇంటికి పంపించి మందులు ఇప్పించి ఇమ్మీడియట్ గా ఇంజెక్షన్ చేయించి ఆయన బతికించాడు. అలాగే ఎన్నో సందర్భాలు నేను చూడాలి. ఒక వ్యక్తి వాట్సాప్ ఫార్వర్డ్ చేసాడని ఒక హ్యాండిక్యాప్డ్ వ్యక్తి సెంట్రల్ జైల్లో 35 రోజులు ఉన్నాడు. వాట్సాప్ ఫార్వర్డ్ చేసినందుకు సెంట్రల్ జైల్లో ఉండడం ఏంటో అర్థం కాలే. ఎవడో అర్ధరాత్రి మెసేజ్ కొట్టాడు, వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాకు ఏం చేస్తావో తెలియదు, రేపు మధ్యాహ్నం కల్లా మన ఇద్దరం కలిసి ఆ అబ్బాయి బయట విడిపించాలి విజయాన్ని. ఎందుకు ఇంత ఎమోషన్ అయిపోతావు, రాత్రి మిడ్ నైట్ కదా పడుకోవాలి కదా అన్న మీరు అంటే నాకు రేపు మధ్యాహ్నం కల్లా ఎట్టి పరిస్థితుల్లో నా అబ్బాయి బయటకు రావాలి అంటే అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంటాడు కార్యకర్తలతో. ఇవన్నీ నేను 2014 మహానాడులోని మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు నేను ఆ మాటలు విన్నాను. నేను ఒకే ఒక కొడుకు నీ కుటుంబంలోని నా కార్యకర్తలను కుటుంబంలాగా ఇచ్చాడు మా తాతగారు కానీ మా నాన్నగారు, కానీ నేను కాపాడుకోవాలంటే ప్రతి నాయకుడు మాట్లాడే మాటలే కదా అని నేను చాలా మంది నాతో మాట్లాడారు. కానీ నేను మొన్న కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు 5 సంవత్సరాల్లో మాత్రం ఆ ఎమోషన్ నేను చూశాను, ఆ రిలేషన్ నేను చూశాను, ఆయన హార్ట్ తోటి తీసుకోవడం విధానం నేను చూసాక నాకు అనిపించింది పటిష్టంగా తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడబోతుంది. ఎన్నో దశాబ్దాలు ఇలాంటి నాయకులు ఉన్నందుకు అని చెప్పి నాకు అనిపించింది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కేసుల విషయంలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కావల దగ్గర ఒక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడగొట్టి ఈడ్చుకొని తీసుకెళ్లిన సందర్భం మనం చూసాం. ఆ సమయంలో ఒక ముసలాం బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టారు. తిడితే ఆ ముసలాం మీద కూడా వదలకుండా పెన్షన్ తీపిచ్చేసి ఆ ముసలాంని తీసుకుని పడేస్తే ఉదయం 4 గంటలకి ఆ విషయం తెలిసినట్టే 4 గంటలకి విజయ్ నువ్వు ఏమన్నా జూమ్ కాల్ పెట్టగలవా ఆ ముసలాం కుటుంబంతో అని అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఏం లభిస్తారులే అన్న 5 గంటలకు చూద్దాంలే అంటే లేదు నేను ఇప్పుడే చూసాను ఆ వీడియోని, నువ్వు జూమ్ కాల్ పెడతావా అంటే వెంటనే ఆ ముసలాం తోటి
మేము జూమ్ కాల్ పెడితే ఆమె వెంటనే హామీ ఇచ్చాడు, మళ్ళీ ఆయన కాపాడుతానని నమ్మకాన్ని ఇచ్చాడు, ఆ విగ్రహం నా ఊర్లో పెడతానని చెప్పి మాట ఇచ్చాడు, మళ్ళీ ఆ కార్యకర్తలు నిలబడ్డాడు. కాబట్టి ఈ అన్ని చిన్న చిన్న సందర్భాలు నేను చెప్తున్నానంటే, గుంటూరు జిల్లా దగ్గర అక్కడ ఐపీఎస్ అందరూ ఆపడానికి ప్రయత్నించారు. తన కాలు లాగినప్పుడు లిగ్మెంట్ టేర్ అయిపోయింది. లిగ్మెంట్ టేర్ అయిపోయినా కానీ నేను వెళ్తాను, అక్కడికి వెళ్తానని చెప్పి 1 month లెగ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. ఎన్నో సందర్భాల్లోని ఎంతో మందికి డబ్బులు ఇవ్వడం చూశాను, ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి హామీ ఇవ్వడం చూశాను. మన నర్సీపట్నం నుంచి వెళ్ళిన మన కార్యకర్తలు కూడా నేను వాళ్ళతో వెళ్ళకపోయినా కానీ వాళ్ళు ఇప్పుడు రావణ్ గారు కూడా ఉన్నారు, వాళ్ళతో వెళ్ళినప్పుడు వెళ్ళకపోయినా కానీ వాళ్ళతో కూర్చొని ఆప్యాయంగా మాట్లాడడం నేను చూశాను. ఇలాంటి నాయకుడు ఎన్నో ఏళ్ళు దేవుడి దయ వల్ల, దేవుడి ఆశీర్వాదం వల్ల ఎన్నో ఏళ్ళు బతకాలి, ఎంతో హెల్దీగా ఉండాలి, ఎంతో బాగుండాలి, మన కార్యకర్తలందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకోవాలి అనే ఒక ఆశయంతో ఈరోజు నేను ఈ మాటలన్నీ మాట్లాడుతానని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. అప్పుడు మనం ఓడిపోయిన వెంటనే ఇదే రోడ్డు మీద అయ్యన్న పాత్ర గారు పుట్టినరోజు రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతుంటే హాస్పిటల్లో పర్మిషన్ ఇవ్వలేదు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని. బ్లడ్ డొనేషన్ క్యాంప్ పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటని చెప్పి ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఇక్కడికి వచ్చి ఎక్కనివ్వట్లేదన్నా అంటే నేను నడుచుకుంటూ వెళ్దాంలే పదా, ఎంత దూరం అయితే అంత ఏముందిలే అన్నాడు. ఆ రోజు నాకు అనిపించింది ఇప్పుడెందుకు నడటం. చాలా మంది అంటారు ఇదే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చాడు, అదే వ్యక్తి ఊరికి రావచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి నారా లోకేష్ గారు అక్కడ దుర్గమ్మ కోవిల్ దగ్గరికి వచ్చాక ర్యాలీ ఒప్పుకోవట్లేదంటే నడుచుకుంటూ వెళ్దాంలే పద అంటే, చాలా దూరం ఉన్న హాస్పిటల్ అంటే నేను నడుచుకుంటూ వస్తాను, నాకేం ప్రాబ్లం లేదంటే చాలా మంది నాయకులు ఏమంటారంటే ఇంకా 5 ఏళ్ళు ఎలక్షన్ ఉంది కదా ఏముందిలే ఇప్పుడే నడుస్తాం అంటారు. కానీ ఆయన నడిచి మనతో పాటు వెళ్తున్నప్పుడు ఇదే సెంటర్లో కేక్ కట్ చేసి వర్షం పడుతున్నా కూడా మనతో పాటు ర్యాలీగా వచ్చి నర్సీపట్నంలోని అక్కడికి వచ్చారు. మనకి కష్టం వచ్చినప్పుడు అయ్యన్న పాత్ర గారి మీద కేసు పెట్టినప్పుడు నేను మా అన్న ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆ రోజు కూడా మన ఇంటికి వచ్చి మనం పరామర్శించారు. అలాంటి నాయకులు ఉన్నందుకు మనం గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం మాట్లాడినా నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాను విజయ్, ఆ 20 లక్షల ఉద్యోగాల కోసం నేను పూర్తి చేసాక నేను మాట నెరవేర్చుకునేవాడిని అవుతాను అని చెప్పాడు. నేను అన్నాను 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేగలను అనుకున్నాను. కానీ ఒకటే పని మొన్న కూడా అంటాడు, ఒక రోజు 18 గంటలు సరిపోవట్లేదు పని చేయడానికి అని చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకు 18 గంటలు పని చేయకపోవచ్చు? చాలా మంది ఎటకారం చేస్తారా, ఆ 18 గంటలు పని చేస్తారా, 24 గంటలు పని చేస్తారా అంటే వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. కంపెనీలు తేవాలంటే వాళ్ళు ఒప్పించాలి. మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మొత్తం రావణ కాష్టం జరిగింది. ఎవడో కంపెనీలు రావడానికి చిన్న ఆశ లేదు. వైజాగ్ వద్దామన్నా హైదరాబాద్కి అయితే వెళ్తాం కానీ వైజాగ్ రాలేము, అమరావతి రాలేము. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు అంటే ఆయన వచ్చే ప్రసక్తి ఉండదు, భూస్థాపితం చేసామని చెప్పి చూపెట్టి ఈరోజు వైజాగ్లోని గూగుల్ డేటా సెంటర్ కానీ కాగ్నిజెంట్ కానీ రోజుకొక కంపెనీని ఓపెన్ చేస్తున్నారు, నెలకు ఒకసారి వస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ గూగుల్ డేటా సెంటర్, కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ని గూగుల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తిని కలిసి అక్కడ సుందర పిచ్చయ్యతో మాట్లాడి ఒప్పించి విశాఖపట్నం తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ పెట్టడం అంటే అది ఇండియాలో ఏ రాష్ట్రం దగ్గర లేకుండా ఇక్కడే పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ వయసుకి చాలా పెద్ద విషయం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న బ్రాండ్ ఇమేజ్తో రావచ్చు, కానీ ఈయన వెళ్ళి మాట్లాడి ఒప్పించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని జెండా ఎగరేయకుండా నేను చేస్తాను, నాది హామీ, ఈ వైజాగ్లోకి వచ్చి గూగుల్ డేటా సెంటర్ పెట్టమని చెప్పి వాళ్ళకి ఒప్పించాడంటే అది చిన్న విషయం కాదు. కాగ్నిజెంట్ తీసుకొచ్చి కంపెనీ కట్టిస్తున్నాడు. మన 5 సంవత్సరాలు ఎంతో మంది ఎక్కిరించారు. ఆ దేవసేన వెళ్తాం, చలేస్తుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అక్కడ స్నానం కూడా చేయలేము, నీళ్ళు అయితే కొనుక్కోతాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే షర్టు అదే ప్యాంట్ వేసుకుని దేవస్లోని -10 టెంపరేచర్లో నడుస్తున్నాడంటే అలాంటి నాయకత్వం సంకల్పం ఉంటేనే అది జరుగుతుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చే నక్కపల్లిలో, ఇక్కడే నక్కపల్లిలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ స్టార్ట్ అయింది. మన నర్సీపట్నం ఇండస్ట్రీలు వస్తాయో లేదో నాకు డౌట్ ఉండేది. ఎన్రాక్ వచ్చిన తర్వాత ఇంకేం రావట్లేదు అనిపించేది. ఈరోజు అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొస్తున్నారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. మొన్న ఒక కంపెనీ ఓపెన్ చేశారు, కాఫీ ఒక ఇండస్ట్రీ రాబోతుంది. ఇక్కడి నుంచి ఎలమంచిలకు కూడా
రోడ్ వేయడానికి అని చెప్పి ఒక సంకల్పంతో ఈరోజు వెళ్తున్నామంటే ఈరోజు అలాంటి నాయకత్వంలో మనం ఉన్నాం. ఈరోజు ఒక మాట చెప్పాలి, నాయకులుగా మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు నేనన్నా సరే ఎవడన్నా సరే పోటీ చేయండి రా అంటే మేమేమంటాం, నర్సీపట్నం నుంచి పోటీ చేస్తామండి అంటాం. ఎందుకంటే ఇక్కడే పుట్టాం కదా, ఇక్కడే రాజేశ్వరం హాస్పిటల్లో పుట్టాను నేను. కాబట్టి ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ మన వాళ్ళందరూ ఉంటారు కదా, మనకు ఓటేస్తారు, బంధువులు ఉంటారు, మా తాతయ్య బంధువులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని చెప్పి లెక్కలేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే లెక్కలేసి ఉంటాడు కదా. పులివెందుల్లో పోటీ చేస్తే నేను ఇక్కడే పుట్టాను, మా నాన్న ఇక్కడే ఉన్నాడు, మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు, కాబట్టి నేను పులివెందుల్లో పోటీ చేస్తే నా పులివెందుల్లో వాళ్ళు ఓట్లు వేస్తారని ఆలోచిస్తాడు. ఎన్టీ రామారావు గారు కూడా గుడివాడలో ఎందుకు పోటీ చేశారు, నేను ఇక్కడే పుట్టాను, నా సొంత ఊరు ఇక్కడే ఉంది, నిమ్మకూరు ఇక్కడే ఉందని. కానీ లోకేష్ అనే ఒకే ఒక వ్యక్తి చరిత్రలో ఎవడో చేయలేని పని ఏంటంటే మంగళగిరిలో 19 మెసేజ్ ఇవ్వాలి అన్నాడు. అక్కడ ఓడిపోయారు. ఓడిపోయేసరికి నాకు భయం వేసింది, ఇదేంటి ఈ విధంగా జరిగింది, మనం ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ వచ్చాక ఇక్కడే పోటీ చేస్తాం, మళ్ళీ పక్క నియోజకవర్గం వెళ్ళాలంటే ఆలోచిస్తాం. కానీ ఆయన ఏంటి మంగళగిరి లాంటి నియోజకవర్గం ఎంచుకున్నాడు. మళ్ళీ చాలా మంది ఏమన్నారంటే మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తాడో లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నారు. కానీ ఈవెన్ ఎంత పెద్ద పెద్ద నాయకులు పేరు చెప్పను కానీ ఎంతో మంది వచ్చి మళ్ళీ మంగళగిరి ఎందుకు బాబు, వైజాగ్ వచ్చేయండి, లేకపోతే రాయలసీమలో హిందూపూర్ వచ్చేయండి, లేకపోతే మీ తాతగారు పుట్టిన ఊరు వచ్చేయండి, లేకపోతే నారావారి పేరు దగ్గర చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చి కుప్పం మీరు పోటీ చేయండి అని చెప్పారు. చెప్పినా కానీ ఒకటే మాట అన్నాడు, నేను ఎక్కడైతే కోల్పోయానో అక్కడే తిరిగి జెండా పాపుతాను, హైయెస్ట్ మెజార్టీని తీసుకొస్తాను. మంగళగిరి లాంటి గడ్డ మీద ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఒకేసారి గెలిచిందో అదే గడ్డ మీద ఈ రాష్ట్రంలో తిరిగి చూసే విధంగా 1,00,000 మెజార్టీ దాకా తీసుకొచ్చి చూపెడతానని చెప్పి మాట్లాడాడు. అది మాట్లాడినప్పుడు చాలా మంది ఎక్కడిస్తారు, చాలా మంది వెనకలు అవుతారు, చాలా మంది వేరే చూపెడతారు. కానీ ఆ మాటలు ఏమి పట్టించుకోకుండా ఒక రేస్ గుర్రం పరిగెడుతున్నప్పుడు ఈ 2 కళ్ళుని ఎలాగైతే గంటలు పెట్టి పూస్తారో అదే గుర్రం లాగా డైరెక్ట్ గమ్యం ముద్దాడితే కానీ వెనకడుగేయనని చెప్పి ముందుకెళ్ళిన ఏకైక దమ్మున్న నాయకుడు ఈ రోజు రాష్ట్రంలోనే 3వ హైయెస్ట్ మెజార్టీ కింద తీసుకొచ్చి 1,00,000 మెజార్టీకి దగ్గరగా ఆ గమ్యాన్ని ముద్దాడి ఆ తర్వాత ఈ రాష్ట్రంలో మాలాంటి యువక నాయకులందరికీ కూడా కష్టపడితే ఏదన్నా సాధించొచ్చని ఒక మార్గాన్ని చూపించిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకున్నాడు. చాలా మందికి అన్నదానం చేయాలి. ఆ అన్నదానం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఎవరైనా భోజనం తింటున్నప్పుడు ఆ వ్యక్తికి ఆశీర్వదించాలి నారా లోకేష్ గారు కానీ ఏకైక ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి ఈ జన్మదిన వేడుకల్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగిందండి. ఈరోజు అందుకే మనం చూడొచ్చు, రేపు స్థానిక ఎలక్షన్లు అన్నా కానీ ఏదన్నా కానీ ఇలాంటి కష్టపడిన వ్యక్తులకి మనం వెళ్ళి మళ్ళీ మనం కనబడి మా స్థానిక ఎలక్షన్లో మెజార్టీ ఆఫ్ పంచాయతీలను గెలిపించుకున్నాం, నర్సీపట్నం అత్యంత భారీగా ముందుకు తీసుకెళ్తున్నాం అని ఆయనకి వెళ్ళి చెప్పినప్పుడు ఆనందం చాలు. అలాంటి వ్యక్తులు హ్యాపీగా ఉంటారు. కాబట్టి మన కార్యకర్తలు చేయవలసింది ఏం లేదు, ఆయన యువకాలంలో కష్టపడినట్టు మంగళగిరిలో ఒకసారి గెలిచిన నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ తీసుకొచ్చినట్టు, కంపెనీలని కష్టపడి తీసుకొస్తున్నట్టు ఇలాగ ఎన్ని చేసినా కానీ వెనకడుగేయకుండా ముందుకడుగేసి రాజ్యాంగాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని అలాగే కార్యకర్తల సంక్షేమాన్ని తీసుకెళ్లి మొట్టమొదటిసారి మెంబర్షిప్తో పాటు ఇన్సూరెన్స్ పెట్టి కార్యకర్తలను కాపాడుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు. అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాం. మీరందరూ ఆలోచించవలసింది ఏంటంటే రేపు స్థానిక ఎలక్షన్లు అందరూ కష్టపడి అన్ని పంచాయతీలు గెలిపించుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఈ వేదిక ద్వారా ఎవరైనా మీ ఊర్లో కూడా నేను చెప్పిన మాటలు ఊరికే చెప్పలేదు, చాలామంది ఇంత ఎలాబొరేటెడ్గా చెప్పడానికి ముందుకు రారు. కానీ ఈరోజు సందర్భం దొరికింది, ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన చేసిన పనులను మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూడండి, మొట్టమొదటిసారి కష్టపడిన స్టూడెంట్ని తీసుకెళ్ళి చాలువు కప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. కష్టపడిన స్టూడెంట్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రితో ఫోటో తీపిస్తున్నారు.
కష్టపడే స్టూడెంట్లు తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు, పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు, ఎన్ని కొత్త కొత్త విధానాలు. అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలిసేది కాదు ఎవరికి, కానీ ఈరోజు కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, యోగాల సమయంలో రెడ్ బుక్ అని చెప్తుండేవాడు ఆయన. ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా ఎటకారంగా ఆ ఎర్ర బుక్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేస్తావు, ఏం పీక్తావు అన్న. ఇప్పుడు పడాలని మోహన్ రెడ్డి ఎలాగైపోయింది, ఆ గుడ్డు మీసాలు లేకుండా జబ్బు పట్టినట్టు ఒక మూల కూర్చొని వంశీ అయితే నోరెత్తి మాట్లాడట్లేదు, ఒక్కొక్కడికి తాడు తీసేస్తున్నారు. తను ఏమంటాడంటే, నేను కొట్టినాం, ఈ రాజ్యాంగంలో ఉన్న సెక్షన్సే కొడతాయి, ఏ విధంగా కొడతాయి అవి కొడతాయి, ఆడవాళ్ళని నోరెత్తి కానీ మాట్లాడితే 4 కోసి రోడ్డు మీద కూర్చోబెడతానని చెప్పాడు. ఈ రోజు అదే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. ఆ బోరబండ అనిల్ అనే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు, ఆయన కామ్ అయిపోయాడు. ఎందుకంటే రాజ్యాంగం ఉన్న పవర్ అలాంటిది. ఆయన మాట్లాడుతుంటే ఏం చేస్తావు, ఏం పీక్తావు మాట్లాడారు. ఈ రోజా గారు కూడా ఈ ఉగ్ర రూపం అనేది నేను ఒకసారి అంటుంటాను. ఒకటి ఎన్టీ రామారావు గారు ఉన్న క్వాలిటీ ఒకటి వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న క్వాలిటీ ఒకటి వచ్చేసింది. ఒకటి కంపెనీలు తేడం ఒక ఎత్తు అయితే, ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఒంగో పెట్టి తగ్గడం కూడా ఒక ఎత్తు. అది నిజంగా చాలా మంది మాస్గా ఉన్న కార్యకర్తలందరికీ కూడా చాలా, నేను రాయలసీమ వెళ్తున్నప్పుడు కానీ అక్కడికి వెళ్తున్నాను కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు. మనం జమ్మలమూడికి వెళ్ళా, జనరల్ సెక్రటరీ గారు పంపిస్తున్నప్పుడు వెళ్తాను, అతని పేరు వెళ్ళాను, ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే వెళ్ళినప్పుడు ఒకటే అన్నాడు, సార్ మాకేమన్నా అవసరం అయితే నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన అయితే కరెక్ట్ సార్, మా నాయకులు ఏం సరిగ్గా లేరు సార్ కరెక్ట్. అప్పుడు నాకు ఏంటంటే, మనం తిట్టినా ఏం పర్లేదు, మన భవిష్యత్తులో ఉన్న ఒక నాయకుడిని ఆ విధంగా చూస్తున్నప్పుడు మన జెండా ఎప్పటికీ రెపరెపలు ఆడుతుందనే ఒక నమ్మకం నాకు కలుగుతుంది. నీ ధైర్యం అంటే ఏంటంటే, నేను ఒకటి చెప్తాను, రాయలసీమని నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటానని చెప్పి పరదాలు పెట్టుకొని చెట్లు నరికించేసుకొని మీటింగ్లకు వెళ్ళడం ధైర్యం కాదు. ఎవడన్నా అడ్డొస్తారు, ఏదైనా చేస్తాడని చెప్పినా కానీ రాజ్యాంగాన్ని పట్టుకొని ధైర్యంగా ముందడుగేసి 1000 కిలోమీటర్లు నడిచి అటాక్ చేసినా కానీ దానికి నిలబడేవాడు నాయకుడు ఉంటాడు. అలాంటి నాయకత్వం చూసినప్పుడు ఎంతో ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతుంటాం. కాబట్టి నేను ఈరోజు మనస్ఫూర్తిగా నేను అన్ని చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కార్యకర్తలందరూ కూడా కష్టపడేదే కరెక్ట్ అయిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం కూడా అందరూ కూడా విజయవంతం చేసి కేక్ కటింగ్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత అందరూ ఆ ఊర్లు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఆ పండుగలు సవ్యంగా జరిగించే విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి. మనకు సత్తా ఉంటేనే ప్రోగ్రాం పెట్టండి. ఆ ప్రోగ్రాం దగ్గరికి వచ్చి ఎవడో గొడవ చేస్తుంటే పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు. మళ్ళీ అది నాకు చాలా చిన్నతనంగా ఉంది. ఎందుకంటే పర్మిషన్ ఏమో నువ్వు తీసుకుంటావు, ఏమని తీసుకుంటావు, నాకు సత్తా ఉంది, నేను మగోడిని, నేను ప్రోగ్రాం నడిపిస్తాను, నాకు దమ్ముండి ఇవన్నీ చెప్తారు నాయకులు వచ్చి నా దగ్గర. సరే అని నమ్మకంతో నేను పోలీసులు ఫోన్ చేస్తాం, సరే ప్రోగ్రాం పర్మిషన్ ఇవ్వండి అని. ఆ ప్రోగ్రాంలో గొడవ అయినట్టు నాయకుడి పాటు కనబట్టి ఎక్కడ మళ్ళీ పోలీసులు ఫోన్ చేసి, సరే ఏం చేయాలి అర్థం కాదు, 144 సెక్షన్ పెట్టారు, బరువు పోతుంది. మాకు మరిడం పంటకు పర్మిషన్ ఇవ్వలేదు, ఏం రోడ్డు మీదకి వచ్చి దమ్ముండి నడిపించలే, వెళ్ళిపోతుంది ఏదో దమ్ముంటే ఆపు, దమ్ముంటే అని చెప్పి ఆ రోజు మనం ముందుకెళ్ళాలి. అరెస్ట్ చేస్తే చేస్తారు, అది ఇలువేలు పండగ. పండగ నాకు మగవాడు ఎవడన్నా ఉంటే రోడ్డు మీదకి రండి అని చెప్పి కుటుంబాలతో రోడ్డు మీదకి వచ్చేలా. అలాంటి దమ్ముంటేనే పండగ నడిపించండి, లేకపోతే పండగ చేయమని కూడా అడగట్లేదు. మళ్ళీ గొడవ అయితే ప్రెస్టేజ్ నాకు, నీకు లేదు. పండగ అయిపోయినంటే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీలతో మాట్లాడతారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది, పక్కపాటి వాడు పెళ్లికి వెళ్ళడం, పక్కపాటి వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండి. ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే మానవతలు ఉంటుంటే మాట్లాడుతుంది చెప్తున్నాను. అమ్మా ఇంకా దీనికంటే ఏం చేయాలి, మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్ వేసాడు,
ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి అన్నేస్తాను చెప్తున్నాను. ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంలో రాజకీయం చేయాలి. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. ఇవన్నీ ఉంటాయి, పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగే చెప్పి పార్టీ మారిపోతానా? మారలేదు. ఎందుకంటే పుట్టుకుతున్న పార్టీ అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను. ప్రతి వరకు ఇదే నా పార్టీ. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలు వచ్చి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడు మాకు పేగు తీసి రోడ్డు మీద పడేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైన పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తే బాగోదేమో మాట్లాడుతాం. పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు మా నాన్నమ్మలందరూ కలిసి ఒక 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు డొనేషన్ కావాలి అంటే వెంటనే ఇప్పించి, ఎందుకంటే వాళ్ళకి లక్షాపతి అప్పటి నుంచి కూడా ఆ కుటుంబం చేయాలని ఒక ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు డొనేషన్ చేసి గవర్నమెంట్ కట్టవలసిన రేషియో డబ్బులు కట్టి ఆ డబ్బులు తెప్పిస్తే ఈ 5 ఏళ్ళు దాన్ని ఏం చేయాలో అర్థం కాక వదిలేశారు. దాని పెంకులు కూడా రాలిపోయే స్థితికి వచ్చేసింది. దాంట్లో విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మనం ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కట్టించినప్పుడు ఏమవుతుందంటే, పాడే వెళ్తాం, అనకాపల్లి వెళ్తాం, నౌకాలమ్మని చూస్తాం, తర్వాత దేవవారం దగ్గర అమ్మవారు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. ఉండేసరికి అది చూసి అయ్యన్పాతి గారు, అమ్మో ఇలా కాదు, నౌకాలం అంటే గంభీరంగా ఉండాలి, మరణం కావాలంటే శాంత రూపంలో కనబడచ్చు, కానీ నౌకాలం గంభీరంగా ఉండాలని చెప్పి ఆ శిల్పిని తెప్పించి డిజైన్లో సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆ శిల్పి పని మొదలు పెడుతున్నారంటే అక్కడ. కాబట్టి అక్కడికి కూడా కొబ్బరికాయ కొట్టడానికి మేము వెళ్తాం. ఎవరన్నా ఇంట్రెస్ట్ వచ్చి దండం పెట్టుకోండి. ఎందుకంటే ఆ గుడి చాలా పటిష్టంగా ఎన్నో వేల సంవత్సరాలు ఉండి ఆ విగ్రహానికి జనరేషన్. ఆ పెద్ద చెరువుని నేను చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే, ఈ చెరువుని ఉపయోగించకుండా ఎందుకలా వదిలేస్తున్నాం అని చెప్పి నాన్నకు అనిపించింది, నాకు అనిపించింది. నాన్నేమో ట్యాంక్ బండ్ వరకే ఆలోచించాడు. నేనేమనుకున్నానంటే, దేశంలోనే ఎక్కడా లేని ప్రాజెక్ట్ ఒకటి ఈ చెరువులో వస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచించాను. ఎందుకంటే కొంచెం పెద్దగా ఆలోచిస్తాను. దాంతో ఏంటంటే, నాన్నేమో ఫస్ట్ ఒప్పించవలసింది నేను ఎవరిని ఒప్పించకపోయినా కానీ నేను ఒప్పించాలి ముందు నేను. అందుకనే కూర్చొని అలా ఒప్పిస్తే ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సంకల్పం మంచిది కాబట్టి ఎంత విజయవంతంగా జరుగుతుందని. అందుకే పార్వతీదేవి పరమేశ్వరుడు విగ్రహం ఆ చెరువు మధ్యలో 108 అడుగులు రాబోతుంది. ఆ 108 అడుగుల విగ్రహం నాకు తెలిసి ఈ దేశంలో ఉండదు. ఎక్కడ ఈ దేశంలోనే చెప్తున్నాను, ఇక్కడ నేను రాష్ట్రం కూడా చెప్పట్లేదు, చాలా గర్వంతో చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను, ఈ దేశంలోనే ఉండదు. నాకేంటంటే ఈ నర్సీపట్నం ప్రాంతంకి ఎవరు వచ్చినా కానీ శివుడు ప్రాంతం కింద, పార్వతీదేవి శివుడు ప్రాంతం కింద ఆ విగ్రహాన్ని చూసే వెళ్ళాలి అనే ఆలోచన ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పుట్టాలి అని చెప్పి నాకు అనిపించి నేను ఆ సంకల్పంతో ఆ విగ్రహాన్ని మొదలు పెట్టబోతున్నాం. దానికి శిల్పి కావాలి. ఇక్కడ ఎవరంటే బాగుంటే దేశం మొత్తం కూడా విగ్రహాలన్నీ కూడా నేను పిక్చర్స్ చూశాను. కేరళలో అజ్మల్ దగ్గర ఒక పెద్ద సముద్రం దగ్గర ఒక శిల్పి విగ్రహం కట్టాడు. అది చూసి మైమర్చిపోయాను నేను. ఫస్ట్ నాన్న అన్నారు ఈషా ఫౌండేషన్ విగ్రహాన్ని కోయంబత్తూరులో ఉన్నది పెట్టేద్దాం అన్నారు. నేను అక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా, మనం కేరళ వెళ్తాను, నేను కేరళలో ఆ విగ్రహం చూస్తానని చెప్పి కేరళ వెళ్ళి ఆ విగ్రహం చూశాను. చూస్తే నేను మైమర్చిపోయాను. నాకు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది ఆ విగ్రహం. గూగుల్లో కొట్టండి మీకు చూస్తారు. ఆ విగ్రహం 58 అడుగులు సముద్రం దగ్గర ఉంది. అది చూస్తేనే మైమర్చిపోయాను. అప్పుడు ఆ శిల్పి దగ్గర కూర్చొని నేను ఒకటే చేయబట్టుకుని అడిగాను, నాకు ఇది జీవిత ఆశయం, నర్సీపట్నంలో నేను పుట్టిన ఊర్లోని ఈ విగ్రహాన్ని చూడాలి. ఇది నీ ఎలక్షన్స్ కోసం, ప్రజల కోసం. పైకెత్తితే కేక్ బాగా కనబడుతుందండి రా.
నియోజకవర్గంలోనే అందరూ యువకులందరూ కూడా ఆ యోగాలలో కూడా పాల్గొన్న తర్వాత ఎంతో అభిమానంతో ఈరోజు నారా లోకేష్ గారికి ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాష్ట్రం పేరుని నలుమూలలకి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఈరోజు దేవాస్లో ఉన్నారు. ఆయన బర్త్డే రోజు కూడా ఆయన కష్టపడుతున్నారు. ఈరోజు అలాంటి సమయంలోని ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవాలని యూత్ కమిటీ కానీ, నాయకులు కానీ, పంచాయతీ పెద్దలు కానీ అందరూ కూడా భావించి మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అన్నదాన కార్యక్రమం పెట్టి ఈరోజు వేలాది మందికి అన్నం పెట్టాలి, అలాగే ఈ కేక్ కటింగ్ లో పాల్గొని అందరినీ కూడా ఆయనకి శుభాకాంక్షలుగా దేవుడి దయ వల్ల ఆయనకి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుండి అదే విధంగా ఆయన శక్తితోటి ముందుకెళ్ళి అన్ని విధాలుగా ఈ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించి భవిష్యత్తును కాపాడే నాయకుడు కాబట్టి ఆయన సుఖశాంతులతో బాగుండాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఈ రోజు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరూ కూడా మనందరం కలిసి చేసినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, అలాగే నర్సీపట్నం ప్రాంతం ఎప్పటికీ కూడా మా కష్ట సమయాల్లో లోకేష్ గారు వచ్చి నిలబడ్డారు. ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ. అక్కడ పెద్ద చెరువు మధ్యలోని పార్వతీ పరమేశ్వరుది 108 అడుగులు విగ్రహాన్ని కేరళ శిల్పి ఆయనతోటి పెట్టాలని చెప్పి నిర్ణయించి ఆ సంకల్పం తీసుకొని నేను ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇప్పటికి 4-5 నెలల నుంచి ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఆ డిజైన్లు అన్నీ అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ కూడా నేను ముట్టుకోకుండా సంకల్పంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి నేను నర్సీపట్నం ప్రజానికాన్ని మొత్తం కోరుతుంది ఏంటంటే మీరందరూ కోరుకోండి, అది నిజంగా మంచి ప్లేస్ అవుతుంది. రేపు రాను రోజు ప్రపంచం అంతా దాని వైపు చూసే విధంగా నర్సీపట్నం ప్రాంతం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ.